ఆలోచన నేను కన్నయ్య, ఇంకా మనల్ని కాదనే గుండెలు ఉన్నాయి దానికి. నువ్వు తొందరపడకు. నీ వెధవ తొందర వల్లనే పంజరంలో చిలకని బయటకు వదిలి పందెపు కోడికి తయారు చేసావు. కోడి లేదు, కోడి చూడలేదు. కాళ్ళు ఎరగొట్టి తాళి కడితే పొదుడు కోలేక పడి ఉంటుంది. ఉంటుంది. జనం మన గుడ్లు పీకి దాని కింద పెట్టి పొదిగిస్తారు. జనమా? వాళ్ళకి మనమే తిరగబడే తమ్ములు ఉన్నాయా? ఓ ఎల్రా, దేవుడి మీద తిరగబడతారా 10 మంది కడుపు మండితేను. అందుకే అన్నారు, ఎన్ని తప్పులు చేసినా అంచెలు అంచెలు మీద చేయమన్నారు. ప్రస్తుతం ఈ వేడి తగ్గని. నీ వల్ల కాదంటే చెప్పరాదు, నేను చూసుకుంటాను. ఒరే తమ్ముడు, అందుకేరా భగవంతుడు బాగా ఆలోచించి నాకు బుద్ధి బలం, నీకు భుజబలం పెట్టాడు. పద్ధతి మార్చకు, నా మాట విను. సమయం రాగానే నీ చేత ముడేచ్చేస్తాను. అబ్బాయి ఏం లేదమ్మా, మీ బాబాయ్ ఏదో తాడు దిగిందంటే ముడే ఇస్తాను అన్నాను. కాదమ్మా, ఏదో చాంతాడట. నాకు తెలుసులే, మీరిద్దరూ కలిసి ఏదో కొత్త తాడు పెంచుతున్నారు ఎవరి మెళ్ళలో తగిలించడానికి. అలాంటిది ఏమీ లేదమ్మా. అరే ఏమిటన్నా, ఎప్పుడు ఇలా విచారంగా ఉంటే జైలు నరకం అయిపోతుంది. మమ్మల్ని చూడు, కులాసగా ఎలా అడుగుంటూ నవ్వుతున్నాము. మీ అన్నయ్య విచారించలేదురా? మరి గ్రామానికి ఇంత సేవ చేసేమే, వాళ్ళంతా ఎందుకు తనకి అన్యాయం చేశారు అని ఆలోచిస్తున్నారు. అవును, వద్దన్న కొద్దీ ఎలక్షన్లో నిలబెట్టిన వాళ్ళే ఓడగొట్టారు. హత్య కళ్ళారా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వెనకాడు. ఎలక్షన్ లో ఓడించడానికి కారణం డబ్బు నాయన, డబ్బు. ఇక సాక్ష్యం చెప్పపోవడానికి కారణం భయం. దేనికి? నువ్వు మంచివాడు గనక నిన్ను ఓడించినా నీ తరపు సాక్ష్యం చెప్పకపోయినా నువ్వేం చెయ్యు. అదే చెడ్డవాడితే తిరిగి అపకారం చేయొచ్చుగా. అంటే మంచిదనం కూడా మనిషికి లోపమే కాదు, పెద్ద శాపం కూడా. ఆహా, అయితే చెడ్డవాళ్లకే ఇవి మంచి రోజులా గురుదేవా? మామూలు చెడ్డవాళ్ళు కాదు నాయన, డబ్బున్న చెడ్డవాళ్ళందరికీ మహామంచి రోజు. శభాష్ గురుదేవా, మీ సిద్ధాంతం ప్రకారం మనిషికి గౌరవం పెరగాలంటే డబ్బు అవసరం. కరెక్ట్ కరెక్ట్. అందుకే దీపావళి బంపర్ లాటరీ టికెట్లు 4 కొన్నాను. వాడికి అది మామూలే. నాకు రేసులు పిచ్చి అయితే వాడికి లాటరీ పిచ్చి. కానీ ఏం లాభం, టికెట్లు కొండవే కానీ నంబర్లు రావు. దానికి కారణం వేరే ఉందిరా. ప్రతిసారి నేనే టికెట్లు కొని ఆశతో నాకే రావాలి అనుకునేవాడిని. ఇప్పుడు అలా కాదమ్మా. సోషలిస్ట్ సిద్ధాంతం ప్రకారం ఈ టికెట్లు తలా ఒకటి తీసుకుందాం. ఎవరి దృష్టం ఎలా ఉందో, ఎవరికి వచ్చినా సరే అందరం సమానంగా పంచుకుందాం. ఎలా ఉంది మన ప్లాన్? ఏంటి ఉంది? వస్తే రవినట్టు ఉంటుంది. అన్నయ్య, ఇదిగో నీ టికెట్. అబ్బా తీసుకో అన్నయ్య. నువ్వెప్పుడు ఉంటే. ఇదిగోరా రేసు, నువ్వు పెద్ద కేసురా. గురూజీ కుడిచి కుడిచి. అయ్యో 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 అయ్యో, అందులోనే ఉందేమో. కానిస్టేబుల్ గారు ఆ పేపర్ ఒకసారి ఇవ్వండి సార్. ఉండవయ్యా, నా నెంబర్ కనిపించడం లేదు. అదేమిటి సార్, గుండెల మీద ఉందిగా 1320. గుండెల మీద ఎక్కి కూర్చుని నెంబర్ కాదు నాయన, నా తలరాత మార్చే నెంబరు, లాటరీ నెంబరు. నువ్వింతే, నీకు రాదు. సార్ ఇవ్వండి సార్. సరే ఇందవయ్యా, ఇంతకాలం లాటరీ టికెట్ కొనుక్కున్న డబ్బు కాస్త దాచినా ఓ చక్కని ఇల్లు కట్టుకుంటేవాడిని. అన్నయ్య వచ్చింది. ఏమిటి నిన్న రావాల్సిన మేలు ఇవాడు వచ్చింది. చంపేసావు కదయ్యా, లాటరీ వచ్చిందేమని గుండె ఆగినంత పని అయింది. మాకు వచ్చిందని తెలిస్తే నీ గుండె టక్ అని ఆగిపోతుంది. అన్నయ్య బంగారన్నయ్య, నీ టికెట్కు లాటరీ వచ్చింది. అది నాదెందుకు అవుతుంది? నీది, నువ్వే తీసుకో. అదేమిటన్నయ్య, మాట అంటే మాటే. ఇదంతా నీ అదృష్టం. మేము మీ తమ్ముడం మాత్రమే. కట్ట దొరికింది. ఇల్లి మెళ్ళలో కట్టడం ఎలా? అవును, ఈ టికెట్ మార్చాలా? అయ్యో భగవంతుడా, మూతి కట్టి మేత మీదకి తోలేవు కదరా. అంతటిగా నీ రిమిషన్ శాంక్షన్ అయింది, ఈ రోజు నీకు రిలీజ్. కాలం కలిసి వచ్చింది. ఇది అన్నగారి టికెట్, తీసుకెళ్లి జాగ్రత్తగా మార్చు. కానీ అన్యాయం చేయొద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. నమ్మకంగా ఇస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. జైల్లో స్నేహం అంత గొప్పది మరి ప్రపంచంలో లేదురా. పైగా జోదం ఆడేవాడు, రేసులు ఆడేవాడు అబద్ధం ఆడడు, అన్యాయం చేయడు. విన్నావా?
అమ్మ నాయనో రేసుల సీజన్ కాబోదు ఒరే మళ్ళీ వాడి ముఖం చూడండి రా. ఈ డబ్బు బ్యాంకులో వేసే వరకు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ రా. చూడు మరొక చిన్న విషయం, ఈ డబ్బు అన్నయ్యదిరా. గుర్రాలపురంలో వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలి. ఓకే 137. అమ్మగారు ఆశీర్వదించండి. శుభం. వెళ్ళు తమ్ముడు. గురుజీ జైలు జైలు వెళ్ళారైనా టాటా టాటా. ఇదిగో అబ్బాయి, ఈ నెట్టింగ్ తీసుకుని అది అలా వెళ్ళిపోండి. తర్వాత ఇలా రండి, ఇలాగొచ్చాక ఇలాగ తోటను తీయండి. తెలమయ్య గారు ఏమిటిదంతా? కనపట్టలేదటమ్మా పెళ్లి పందిరి. అదే మా ఇంటి ముందు వేస్తున్నారేమిటి? నాకు తెలియక అడుగుతాను, నీ కూతురు పెళ్లికి నీ ఇంటి ముందే నా ఇంటి ముందే. నా కూతురు పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో? మీ తమ్ముడు సత్యనారాయణ వరప్రసాద రాయలతో. భలే పెద్ద మనిషివయ్యా. వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి ఉండక్కర్లా. బలవంతంగా ఒక ఆడపిల్ల మెళ్ళో ఉరితాడు వేయటానికి వాళ్ళు చూస్తూ ఉంటే అది అన్యాయమని చెప్పకపోగా పెళ్లి పెద్దల్లో వచ్చి పందిరి వేయిస్తున్నావా? నువ్వేమైనా చెప్పమ్మా, సర్పంచ్ గారు చెప్పినట్టు పందిరి వేయడం, వధువులు వచ్చి కూర్చుంటే అక్షంతలు వేయడం మా చేతనైన పని కాదు, నిప్పులు వేయడం మీ చేతనైన పని. అమ్మా, ఈ చేతగాని వాళ్ళతో మనకెందుకు? మనం తల వంచనంత కాలం వీళ్ళకి భయపడాల్సిన అవసరం మనకు లేదు. పదమ్మ లోపలికి. ఇందమ్మ, ఒక్క కడుపును పుట్టిన పాపానికి నా గొంతు కోసిన తర్వాతనే నా కూతురు మెళ్ళలో ఉరితాడు వేయమని అడుగుతాను. ఆగండి. ఏమిటిదంతా? మేము వచ్చింది పందిరి వేయడానికే కాదు, మిమ్మల్ని ఎక్కడికి కదలకుండా చూడడానికి కూడా. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారా? ఇది ఊరా వల్లకాడా? అమ్మా రామ్మా. తమ్ముడు, నీకు సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తానని చెప్పానా? ఆ సమయం ఇప్పుడు వచ్చింది, పెళ్లి చేయబోతున్నాను. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వినాలి. ఇవాళకి నీ కళ్ళు కొట్టు పూర్తిగా మర్చిపో. ఏంటన్నయ్యా పెళ్లి సరదా కూడా లేకుండా చేస్తున్నావా? ఓరి సన్నాసి, ఆ పెళ్లి కాస్త కానీరా, తర్వాత నీ ఇష్టం వచ్చి తాగుదు కానీ తలపోతుందని. అంతేగాని ఇవాళ మాత్రం ఆ కళ్ళు వాసన సత్యంగా పనికిరా. ఒరే శరవయ్య, అయ్యా నువ్వు దగ్గర నుండి చూసుకో. ఒరే ముహూర్తం వెళ్ళైందిరా. ఈ ఏదో పెళ్లికి ఒక ముహూర్తం కూడా. బాబాయ్, ఏ ఏదో పెళ్లి బాబాయ్? ఇంకెవరిదమ్మా మీ బాబాయ్ గారిదే. అయ్యో పాపం. ఏమై పిచ్చి తల్లి, నా పెళ్ళంటే నీకు కూడా ఎగతాళిగా ఉందంటే? అది కాదు బాబాయ్, అనుకోకుండా ఏ ఆడంబరాలు లేకుండా ఈ అదిరిపాటి పెళ్లి ఏమిటి అని. ఆడంబరాలు ఆడపెళ్లి వాళ్ళమట, మనం మగ పెళ్లి వాళ్ళం కదా, మూగోళ్ళగా తాళి కట్టడమే. కనీసం మందు కూడా పుచ్చుకోకూడదట. ఛ, పెళ్ళట పెళ్లి. పాపం. సరే గాని ఆ పిల్ల ఎవరు? ఇంకెవరమ్మా, మన అరుణమ్మ గారు. మా వదిన. అవునమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళి పెళ్లి కూతురు సిద్ధం చేయండి వేగంగా. పిచ్చిరెళ్ళి నువ్వు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వెళ్ళేది. తెలవయ్య గారేనా? ఏటా చేతులది? నువ్వు లోపలికి వెళ్ళిపో. లోపలికి అత్తయ్య అత్తయ్య, దుర్గయ్య బాబాయ్ లేకుండా చూసి నాన్న పని చేశాడు. ఎవరుండి ఏం చేయగలరు పిచ్చి తల్లి? చావడానికి కూడా చేత కాని బొమ్మలు చేశాడే మీ నాన్న. అయ్యో, నువ్వు ఎంత పిచ్చిదాను అత్తయ్య, నీకు తెలీదు. అసలు ఈ పెళ్లి జరగదు. పిచ్చి తల్లి, నేను పిచ్చిదాన్నే. ముందు 10 రూపాయలు. ఎందుకమ్మా? అయ్యో పనుంది, ఇయ్యి అత్తయ్య. తొందరగా ఉండవే. అబ్బా, పెళ్లి కానుగ్గా ఏం కావాలో కోరుకో. ఏమీ అక్కర్లేదు కానీ బయలుదేరే ముందు దేవతలాగా ఎదురుగుండా రాలేస్తాను. నీకు మంచి బహుమతి తీసుకొచ్చా. నీకెప్పుడు కావాల్సింది, అందులో ఇప్పుడు మరీ అవసరమైంది. ఏం చెప్పుకో. ఏంటో పిచ్చి తల్లి. బాగుందా? పిచ్చి తల్లి, నువ్వు నిజంగా దేవతవే. ఇదేం మందు కాదే, అమృతం. అమ్మా, నాన్న ఎక్కడే? నాన్న బయటికి వెళ్ళాడు, రాళ్లే. భలే పని చేసావా.
పిచ్చి తల్లి, దొరకదు అనుకున్నప్పుడు దొరికితే మందు మామూలు కంటే కమ్మగా ఉంటుంది. అయితే ఇది నీకు సరిపోయిందా? ఎక్కడ మా పేగులు కూడా తడవలేదు. అయ్యో పాపం, ఇప్పుడెలా? మళ్ళీ తెప్పిద్దామంటే శరభయ్య కూడా లేడే. అది లేకపోతే సరే గాని నాన్న ఎంతసేపటికి వస్తాడమ్మా? అప్పుడే ఎక్కడ, ఇంకా చాలా టైం ఉంది. అరచెట్టు తేవాలా, తాళిపొట్టి తేవాలా, ప్రోచుడితో అది మాట్లాడాలా. సరే. రండి మేడం. ముహూర్తం ఎప్పుడు? మనకెప్పుడు తీరుబడైతే అప్పుడే. అలాగా, అయితే నాన్న వస్తే నువ్వు దేవాలయానికి వెళ్ళావని చెప్తాను. పిచ్చి తల్లి, నీకెంత తెలివి ఎప్పటి నుంచి వచ్చిందే? నీకు తెలీదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే రోజు రోజుకు నా తెలివి పెరిగిపోతా ఉంది. అది సరే గాని నాన్న వస్తే నేను కళ్ళు కొట్టుకెళ్ళినట్టు తెలియని వాడు. వస్తాను. అమ్మయ్యా, అబ్బా. ఏంటి సత్యం బాబు ఆశ? గంగిరెద్దు వేషం. ఏంటి గురు, కొంప తీసి పెళ్లి గిల్లి లేదు కదా? పెళ్ళ మనకు తెలియకుండా పెళ్ళ? పెద్దోళ్ళు మనకంతా చెప్తారా? సత్యం బాబు గప్పు చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. సత్యన్నాడు. నిజమేరా? అయ్య బాబోయ్, అయితే ఇవాళ మనం తాగినంత తీద్దాం. రే, ఇవాళ నేను తొందరగా వెళ్ళాలరా. ఎంత తాగితే అంత తొందరగా వెళ్ళొచ్చు గురు. సరే తొందరగాని రై అయ్యా, అందరికీ వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు అమ్మో అన్నాను. తగ్గు, ఆ ఘటోద్గతుడి సంగతి మనం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి దాక్కో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. మీ బాబాయ్ ఏడమ్మా? పెళ్లికి ముందు ఏదో మొక్కుబడి ఉందని దేవాలయానికి వెళ్ళాను నాన్న. దేవాలయం కొంప తీసి కళ్ళు దుకాణం కన్నా పోలేదు కదా? భలేవాడివి నాన్న, పెళ్లి బట్టలతో ఎవరన్నా కళ్ళు కొట్టుకెళ్తారా? కాయ కూడా తీసుకెళ్ళాడు. ఆయా అదే నాన్న, కొబ్బరికాయ. నీ బదులు కూడా తనే పూజ చేస్తానన్నాడు. ఒరి సన్నాసి, మీరు ఒట్టి తాగుబోతునుకున్నాను. కాస్త భక్తి కూడా ఉందన్నమాట. కాస్తేమిటి నాన్న, ఈ పాటికి దేవాలయంలో దేవుడు పాదాల మీద సాష్టాంగ పడి ఉంటాడు. సత్యం బాబు, టైం అయిపోతున్నట్టుంది. అన్నగారు కోపడతారు, త్వరగా వెళ్ళాలా? అవును బాబు, రండి బాబు, మనం పోదాం. రండి. ఈ పాటికి అన్నయ్య గారి పెళ్లి అయిపోయింది బాబు. ఒకళ్ళ పెళ్లికి మనల్ని ఏంటరా? పోవాలి మీరు, తమ్ముడై ఉండి అక్షంతలు వేయడానికి కూడా రాలేదంటారు. ఓ అయితే సరే, ఎలా పద. గురు, సరుకు సరిపోద్దా? నీ ఎవ సాలపోతే ఇంకో రెండు సంకన పెడురారా? తలాకు